హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే మనం వచ్చేసాం గురు కేఫ్ కి. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే ముంబై స్పెషల్ పావ్స్ అయితే దొరుకుతుంది. అదేనండి పావ్ బాజీ. ఇక్కడ అన్ని రకాల పావ్ బాజీస్ అయితే దొరుకుతుంది. ఇన్ కేస్ మీరు పావ్ బాజీలు ఎవరంటే తప్పకుండా ఇక్కడికైతే విజిట్ చేయాల్సింది. ఇదైతే రీసెంట్ గానే స్టార్ట్ చేశారు, బట్ అయితే టేస్ట్ విషయంలో ఏ మాత్రం తగ్గేదిలే అన్నట్టయితే ఉంది. అసలు ఆ బటర్ ఏంట్రా బాబు అంతేస్తున్నాడు ఆ బండి మీద. మినిమం ఆ టేస్ట్ రావాలంటే ఈ మాత్రం బటర్ అయితే పడాల్సింది అనుకుంటా. అండ్ ఫైనల్లీ మేము ఆర్డర్ చేసిన పావ్ అయితే వచ్చేసింది. తిందాం అనుకునే లోపల నాకైతే ఇదేదో కొత్తగా కనిపించింది. మీకు ఏమైనా తెలుసుంటే కమెంట్ చేయండి. నాకైతే అస్సలు ఐడియా లేదు ఇది. అండ్ ఎనీవేస్ ఆ కర్రీలోకి మంచిగా నిమ్మకాయని పిండుకొని బండి పైన వేసుకోలేదు, పోసుకున్నాను లిటరల్లీ. దాంతో పాటుగా కొంచెం ఉల్లిపాయలు దానికి తగిలిచ్చి ఒక మినీ బర్గర్ లాగా అయితే తయారు చేసుకున్నాను. అప్పటికి మా ఫ్రెండ్స్ చెప్తూనే ఉన్నారు ఆ బండిని ఆ కర్రీలోకి అద్దుకో తినాలి కానీ ఇలా పోసుకో తినకూడదని. బట్ అయితే మనం వింటామా? అబ్బా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. నాకైతే లిటరల్లీ పిచ్చగా నచ్చింది. అసలు ఆ మసాలాలోకి నిమ్మకాయ పిండేసరికి నెక్స్ట్ లెవెల్లోకి తీసుకొని వెళ్ళిపోయింది టేస్ట్ ని. ఇంకా ఉల్లిపాయల సంగతి అయితే చెప్పనక్కర్లేదు, అంత బాగుంది. ఇంకా పావుతో పాటు పానీపూరి కూడా అయితే లాగిచ్చేసాను. అండ్ ఈసారి ఫుల్ గ్యాంగ్ తో వచ్చేసరికి నా లోపల ఉన్న తేటగాడైతే నిద్రలేసాడు. సో అందుకనేసి పావు బజీకి ఇచ్చిన మసాలాని పానీపూరి వేసి అయితే మా వాడికి అయితే పెట్టేశాను. వాడి రియాక్షన్ చూడండి ఎట్టుందో. అండ్ బై ది వే అడ్రస్ చెప్పడం మర్చిపోయాను, దాన్ని అయితే కమెంట్ లో పిన్ చేస్తాను చూడండి. ఇకుంటా, బాయ్ బాయ్.